అసెంబ్లీ మీటింగ్లు అవుతుంటే అబ్బా లోపడి పోయి చూస్తే ఎంత మంచిగుండు. లీడర్ల సీట్లు ఎట్లుంటాయో, మైకులకు పర్మిషన్ ఎత్తిస్తారు, ఎవరెవరు ఏడ కూర్చుంటారు అని ఎవరికైనా చూడాలని ఉంటుంది కదా. కానీ అసెంబ్లీలో పోవాలంటే పార్లమెంటు సభలకు పోయి ఎంపీల మీద స్మోక్ బాంబులు వేసినంత ఈజీగా ఉండదు కథ. అసలు మా నసంటోళ్ళని అసెంబ్లీ గేట్లు కూడా దాకనియరు. 3 అంచెలు 4 అంచెలు కాదు, నిచ్చెనలు వేసుకొని దుంకినా పోనంత భద్రత ఉంటుంది. కానీ అసొంటి అసెంబ్లీలా మీటింగ్లు ఎట్లయితే సూదు రాని పిల్లలు అని ఏపీ స్పీకర్ సారు కాలేజీ పిల్లగాళ్ళని రమ్మన్నాడట. అరుచుకొని వద్దాం పారా ముచ్చటేందో. ఇగో ఈడున్న కాలేజీ పిల్లగాళ్ళంతా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుకునేటోళ్ళట. స్పీకర్ చింతకాయల అయ్యన్న సారు చింతపడకుండా అసెంబ్లీ సమావేశాలు చూద్దురు రానరని పిల్లగాళ్ళను పిలిచి పర్మిషన్ ఇచ్చిండట. గంతే ఇక ఎగిరి గంతేసుకుంటా అసెంబ్లీ కాడికి వచ్చిర్రు వీళ్ళంతా. 4 వద్దుల సంధి ఏపీలున్న తీరుతీరుల కాలేజీ పిల్లగాళ్ళంతా వచ్చి చూసిపోతున్నారట అసెంబ్లీని. ఇవాళ కూడా అసెంబ్లీ మీటింగ్లు ఎట్లయితున్నాయి, లోపల అసెంబ్లీలో లీడర్లు ఎట్లెట్లా మాట్లాడుకుంటారు, కూర్చున్న వాళ్ళు కూడా ఏం మాట్లాడుకుంటారు, నిలబడిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని అన్నిగా గ్యాలరీలో కూర్చొని చూసొచ్చిరట మంచిగా. అంతే నారబుజ్జి? చెప్పాలంటే మేము ఎప్పుడు టీవీలో చూడడమే లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి, లెజిస్లేటివ్ కౌన్సిల్ అవి అసలు ఎలా జరుగుతాయి ఏంటి అని. మాకు ఒక గొప్ప ఆపర్చునిటీని స్పీకర్ గారు అయ్యన్న పాత్రులు గారు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మొత్తం 100 మంది మీదనే వచ్చిరట. స్పీకర్ సార్ మమ్మల్ని పిలిచి అసెంబ్లీ చూయించినందుకు మస్తు సంబరం అవుతున్నది. అస్సలు అనుకోలే జీవితంలోకి ఇట్లా అసెంబ్లీ చూస్తామని. ఇక మస్తుగా మురవట్టిరు పిల్లగాళ్ళు కూడా. కానీ వీళ్ళు పోయినప్పుడు అసెంబ్లీలో లొల్లులు గిల్లులు ఏం కానట్టున్నాయి. ప్రతిపక్షం వాళ్ళు కూడా వస్తే ఆ ముచ్చట కూడా చూసుకొని ఇక జోరులొల్లి ఎట్లుంటుందో కూడా చూసుకొని పోయేటోళ్ళు కాదా.